అందరికీ నమస్కారం. నేను మీ భాగ్యలక్ష్మి. అక్రమ సంబంధం అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి, మిమ్మల్ని నమ్ముకొని వచ్చినటువంటి మొదటగా నష్టపోయేది మీ భార్య, పిల్లలు. చూడండి, తన తల్లిదండ్రులను వదిలేసి తల్లి, తండ్రి, అన్న, చెల్లి అన్నీ మీరే వచ్చినటువంటి మీ భార్యని మోసం చేయడం చాలా తప్పండి. ఎగ్జాంపుల్, మీరు ఒక వ్యక్తికి 1,00,000 అప్పిచ్చారనుకోండి, అతను ఇవ్వలేదనుకోండి, మిమ్మల్ని మోసం చేశాడు. మీరు ఇంటికి వెళ్ళి ఎన్ని తిడతారు చెప్పండి? అవసరమైతే రోడ్డు పైకి ఈడ్చుకొని వస్తారు, 10 మందికి చెప్తారు కదా, మా పర్సన్ ఇలా చేశాడు అనేసి, ఈ పర్సన్ ఇలా చేశాడు, నన్ను మోసం చేశాడు అని. మీలో ఏదో బాధ రగులుకుంటూ కోపం తన్నుకొస్తుంది. అలాంటిది మీ భార్యను మీరు మోసం చేస్తే మీ భార్యకు మీ మీద కోపం రావడం తప్పు లేదు కదండి. ఒక్కసారి ఆలోచించండి. మీరు భార్య ఉండంగా ఇంకో అక్రమ సంబంధం మీరు పెట్టుకున్నారంటే మీ భార్యని, మీ పిల్లల్ని బ్రతికుండంగానే మీరు చంపేసినట్టు, లేదా వాళ్ళ దృష్టిలో మీరు చనిపోయినట్టే. ఆలోచించుకోండి, మీరు బ్రతుకుతారా, బ్రతికిస్తారా అనేది. ఒకసారి మీరు అనొచ్చు, బయట చాలామంది ఉన్నారు మేడం, నేను ఒక్కరినేనా, ఎంతోమంది అమ్మాయిలను మెయింటెనెన్స్ చేస్తున్నారు అని మీరు అనొచ్చు. ఎంతోమందిని మెయింటెనెన్స్ చేస్తున్నారు అనేది పక్కన పెడితే, మీ ఇంట్లో మీ నాన్న ఇంకో 2-3 మెయింటెనెన్స్ చేస్తే మీరు ఊరుకుంటారా? మీ ఇంట్లో మీ అన్న కానీ, మీ తమ్ముడు కానీ 2-3 అమ్మాయిలను మెయింటెనెన్స్ చేస్తే మీరు ఊరుకుంటారా? మీ ఇంట్లో అక్కకు కానీ, చెల్ల కానీ, అంటే మీ బావ ఇంకో 2-3 తీసుకొస్తాను, నేను మగాన్ని మెయింటెనెన్స్ చేస్తాను, నన్ను ఎవ్వడు ఏం చేయలేడు అంటే మీరు ఓర్చుకోగలరా? ఇదంతా పక్కన పెట్టండి. మీరు ఒక అమ్మాయిని మోసం చేస్తున్నారు కదా, మీ ఇంట్లో మీ అక్క చెల్లెళ్ళకి, మీ అమ్మకి చెప్పగలరా, నేను ఒక అమ్మాయిని ఇలా చీట్ చేస్తున్నాను, మీరు కూడా మా నాన్నగారిని చీట్ చేయండి, బావని చీట్ చేయు, నువ్వు వదినా, నువ్వు అన్నయ్యని చీట్ చేయు అని మీరు చెప్పగలరా? మొదటగా ఫస్ట్ మీరు మారండి. కాబట్టి మిమ్మల్ని నమ్ముకున్న మీ భార్య, పిల్లల్ని బాగా చూసుకోండి, బాగా బతకండి. జీవితం ఒక్కటే, అప్పుడు లైఫ్ చాలా బాగుంటుంది.